హెడేక్ వచ్చిందంటే మనం ఫస్ట్ ఏం చేస్తాం? సింపుల్‌గా ఓ టాబ్లెట్ వేసుకుంటాం. ఇది లాస్ట్ టైమ్ అని అనుకుంటాం. కానీ నెక్స్ట్ టైమ్ మళ్ళీ అదే జరుగుతుంది. స్లోగా అది హాబిట్ అయిపోతుందని మనకి తెలియకుండానే ఉంటుంది. చిన్న హెడేక్ అయినా టాబ్లెట్ వేసుకుంటే ఈజీగా తగ్గిపోతుంది కదా అని అనిపిస్తుంది. బట్ నిజం చెప్పాలి అంటే మన బాడీ ఆల్రెడీ సిగ్నల్ ఇస్తుంది. నిద్ర సరిగ్గా లేదు, నీళ్లు తక్కువ తాగుతున్నావు, స్ట్రెస్ ఎక్కువైంది అని. కానీ మనం ఆ సిగ్నల్స్‌ని ఇగ్నోర్ చేసి డైరెక్ట్ టాబ్లెట్‌తో కవర్ చేస్తాం. కొన్ని రోజుల తర్వాత టాబ్లెట్ లేకుండా ఉండడం కష్టం అనిపిస్తుంది. హెడేక్ కన్నా టాబ్లెట్ ఉందా లేదా అన్న ఆలోచనే ఎక్కువవుతుంది. అది కొంచెం ఆలోచించాల్సిన పాయింట్. మనం ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తున్నామా? లేదా జస్ట్ టెంపరరీగా సైలెంట్ చేస్తున్నామా? డైలీ టాబ్లెట్ వాడటం లాంగ్ టర్మ్‌లో మనకి హెల్ప్ కాదు. హెడేక్ మళ్ళీ మళ్ళీ రావచ్చు. చిన్న చిన్న చేంజెస్ ట్రై చేయొచ్చు కదా! కొంచెం ఎక్కువ నీళ్ళు తాగడం, టైంకి పడుకోవడం, స్క్రీన్ నుండి కాసేపు బ్రేక్ తీసుకోవడం, టాబ్లెట్ వాడటం తప్పు కాదు. కానీ అది హ్యాబిట్ అయిపోకుండా చూసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. మన బాడీ చెప్పేది వినడమే మనకి చాలా మంచి ఆరోగ్యం.